హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఇడ్లీ పిండి ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అండ్ టేస్టీగా తినొచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా మనం మిగిలిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, పులిసిన ఇడ్లీ పిండి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ పిండి తీసుకోండి ఒక బౌల్లోకి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి, క్యారెట్ తురుము, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ పట్టదు. సో చూసి పిండిని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీకు ఇడ్లీ పిండి లూజ్ అనిపిస్తే కొంచెం మైదా పిండి కానీ బియ్య పిండి కానీ వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కలిపి పెట్టుకున్నాక ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసేసుకోవడమేనండి. ఇవి మొత్తం వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్తో వేడి వేడి పునుగులు రెడీ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్లు అయితే చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.